రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో పన్నుల కోతలు ప్రభుత్వ వ్యయ నిరంతరణల కోసం ఉద్దేశించిన ప్రతిష్టాత్మక వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేయడంతో ఇది అధికారికంగా అమల్లోకి వచ్చింది. రిపబ్లికన్ పార్టీ సభ్యులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తుండగా ట్రంప్ ఈ చట్టాన్ని ఆమోదించారు. అయితే ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందడానికి తీవ్రమైన రాజకీయ ఉత్కంఠ నడిచింది. మహబూబ్ నగర్ కర్నూలు రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మహబూబ్ నగర్ శివారులోని బోయపల్లి గేట్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో సుమారు 3 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా చెంగల్పట్టు, హంద్రి, మైసూరు, 7 హిల్స్ ఎక్స్ప్రెస్లతో సహా పలు రైళ్లు మార్గం మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రామగుండం నుంచి తమిళనాడుకు సరుకుతో వెళ్తున్న గూడ్స్ రైళ్లు బోయపల్లి గేట్ వద్దకు రాగానే దాని 6వ నెంబరు బోగి పట్టాలు తప్పింది. ఈ విషయాన్ని వెంటనే గమనించిన లోకో పైలట్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. అప్పటికే పట్టాలు తప్పిన బోగి సుమారు 20 మీటర్ల దూరం వరకు సిమెంటు స్లీపర్ల మీదుగా ప్రయాణించి ట్రాక్ ను దెబ్బతీసింది. ఈ ఘటనతో మహబూబ్ నగర్ కర్నూలు మార్గంలో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరమ్మత్తు పనులను చేపట్టేందుకు కాచిగూడ నుంచి ప్రత్యేకంగా యాక్షన్ రిలీఫ్ ట్రైన్ ను రప్పించి ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. తెలంగాణ సర్కార్ చేనేత కార్మికులకు భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. నేత కార్మికుల కోసం ప్రభుత్వం 318 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి ఒక జత చేనేత చీరల పంపిణీ చేయాలనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ చీరల తయారీకి సంబంధించిన భారీ ఆర్డర్లు చేనేత కార్మికులకు అప్పగించింది. ఈ చీరలకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం నేడు విడుదల చేస్తూ ఆర్డర్లను అధికారికంగా జారీ చేసింది. రైడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సర్కార్ చేనేత కార్మికులకు భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. నేత కార్మికుల కోసం ప్రభుత్వం 318 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి ఒక జత చేనేత చీరలు పంపిణీ చేయాలనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ చీరల తయారీకి సంబంధించిన భారీ ఆర్డర్లు చేనేత కార్మికులకు అప్పగించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్,
చెప్పండి శ్రీనివాస్. ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా చేనేత కార్మికులకు ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఒక స్వీట్ కవర్ అయితే చెప్పింది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక సంక్షేమ పథకాల్లో భాగంగానే జరుగుతున్నటువంటి చేనేత కార్మికులకు పూర్తి స్థాయిలోనే సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి అందులో భాగంగా చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటిస్తూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది తీపి కవర్గా చెప్పుకోవచ్చు. తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాల్లో భాగంగానే చేనేత కార్మికులకు ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు కూడా తెలిసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఒక నూతన ఉత్తేజంతో పాటు పూర్తి స్వీట్ కవర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది తెలంగాణలోని నూతన ప్రభుత్వం చేనేత కార్మికులకు రిలీజ్ చేసినటువంటి అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా చేసినటువంటి తాజా సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలోని చిన్న మండవ గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన 4 యువకులు మున్నేరు వాగులో గల్లంతయ్యారు. వారిలో 2 యువకులు సురక్షితంగా బయటపడగా మరొకరి ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన అధికారులు చివరకు 2 మృతదేహాలను వెలికితీశారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కాశీమాల నాగగోపి, నందకిషోర్గా గుర్తించారు. నాగగోపి బీటెక్ చదువుతుండగా నందకిషోర్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. 2 కుమారులను కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.